వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము వాక్యోపదేశం కొరకు సహకారము ఇస్తున్న కుటుంబము యేసే పరిష్కారం రికార్డింగ్స్ ఇన్ఛార్జ్ తమ్ముడు బోధుల మహేంద్రనాథ్ గారి యొక్క వివాహము రాజ్యలక్ష్మి గారితో జరిగిన సందర్భంగా తల్లిదండ్రులు బోధుల పూర్ణచంద్రరావు గారు, ప్రభావతి గారు, అత్తమామలు లింగాల శ్రీనివాసరావు గారు, సత్యవతి గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. మహేంద్రనాథ్ గారు, రాజ్యలక్ష్మి గారి యొక్క వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దాసుడు, మా ప్రియ సహోదరుడు బోధుల మహేంద్రనాథ్ రాజ్యలక్ష్మి గారు వివాహ జీవితంలో అడుగుపెట్టిన వారి వివాహము దీవెనకరముగా ఉండునట్లు కృప చూపండి. కుటుంబమునకు ప్రతి దీవెన ఇవ్వండి. సంతానము, ప్రభు సంపద మరియు సమాధానము అనుగ్రహించండి. మీ దాసుడు యేసే పరిష్కారంలో 10 సంవత్సరాలుగా చేస్తున్న పరిచర్యలను బట్టి కృతజ్ఞతలు. ఇంకా నువ్వు బిడ్డలను ఆశీర్వదించండి. ఇరు పక్షాల తల్లిదండ్రులను మీరు దీవించండి. నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినము కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము నేను వివరణ ఇచ్చాను. ఈ 4వ అధ్యాయములో కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకొని రావాలి. నేను ఇచ్చిన వివరణతో పాటుగా కొరింథీ సంఘము పౌలు చేత నిర్మాణం చేయబడినటువంటి సంఘం. పౌలు కొరింథీ సంఘాన్ని నిర్మాణం చేసిన తర్వాత కొరింథీ సంఘంలో వచ్చిన లోపాలు, కంప్లైంట్స్, వాటి కొరకు 2 పత్రికలు రాశాడు. ఒకసారి ఆనాడు సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నవో ఈనాడు సంఘాలలో కూడా 2000 సంవత్సరాల తర్వాత అటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. డివిజన్, సెపరేషన్, వేర్పాటువాదం, విడిపోవుట. తరువాత లోకాన్ని ప్రేమించటం, ధనాన్ని ప్రేమించటం, దేవుని సేవకులను వెంబడించకపోవటం. ఆనాడు సమస్య, ఈనాడు కూడా సమస్య. దైవ సేవకుల కంటే తమను గొప్పగా ఆనాడు ఆధ్యాత్మికంగా కూడా తమను ఘనపరుచుకోవటం. ఇవన్నీ కూడా 4వ అధ్యాయంలో రాస్తూ
పరలోకపు రాజ్యపు విలువల ప్రతిబింబించటంలో కొరింథీ సంఘం యొక్క వైఫల్యాలు చాలా చక్కగా పౌలు గారు ఎత్తి చూపించాడు. మనుషుల మెప్పు కోరుతున్నటువంటి సమాజము క్రైస్తవ్యంలో కూడా చోటు చేసుకోవటం విస్మయం కలిగిస్తుంది, విచారం కలిగిస్తుంది. క్రైస్తవుడు దేవుని మెప్పు కొరకు పనిచేస్తాడు. క్రైస్తవుని యొక్క పనిలో వ్యత్యాసం ఉంటుంది మిగిలిన వారికి, క్రైస్తవుడికి యాటిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. మానవ మెప్పు కొరకు, ఘనత కొరకు, లబ్ధి కొరకు క్రైస్తవుడు జీవించకూడదనేది బోధ. దానికి భిన్నంగా కొరింథీ సంఘం తయారైంది. లేఖనములు యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని ఇది వైఫల్యం. నేర్చుకొనకపోవటం వైఫల్యం. నేర్చుకొని అనేటువంటి పదం మనం చూచినట్లయితే లెర్న్ LEARN లెర్న్. సంఘము లెర్నింగ్ కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. ఒక విద్యార్థి నేర్చుకుంటాడు. ప్రభు యొక్క సంఘం కూడా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? లేఖనముల యందు వ్రాసిన సంగతులు నేర్చుకొని అతిక్రమించకూడదని నేర్చుకోవాలి. లేఖనములు, స్క్రిప్చర్స్ నేర్చుకుంటున్నారా? చూడండి, బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు. మనకి మహా ఆజ్ఞగా చెప్పబడినటువంటి ఆ గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రీచ్ ద గాస్పల్. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో మీరు వాటిని వారికి తెలియచేయండి. టీచ్ ద డాక్ట్రిన్స్, టీచ్ దెమ్ టు లెర్న్, ప్రీచ్ దెమ్ టు హియర్. ప్లీజ్ అబ్జర్వ్, దయచేసి గమనించండి. ప్రీచ్ ద గాస్పుల్ టు దెమ్ టు హియర్ అండ్ టు ఒబే. విని లోబడినట్లుగా వారికి సువార్త ప్రకటన చేయండి. అండ్ టీచ్ ద డాక్ట్రిన్ టు లెర్న్. సిద్ధాంతము నేర్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్రీ చర్చ్ మస్ట్ బికమ్ ఎ లిటిల్ బైబిల్ కాలేజ్. ఒక చిన్న వేదాంత కళాశాలగా మారాల ప్రతి క్రైస్తవ సంఘం. మీకు యాంగ్లికన్ చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్లో ఆల్మనిక్ అని ఉంటుంది. ఈ ఆల్మనిక్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రిపేర్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే టోటల్ బైబిల్లో ఉన్న రిఫరెన్స్లన్నీ రొటేట్ చేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఆదివారం ప్రకటన చేసే లెసన్స్ ఉన్నవే ప్రసంగాలు. మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్ గారు చర్చిలో ఈ వారం బైబిల్ పాఠములు అని పెడతారు. పత్రికా పాఠం, సువార్త పాఠం, మళ్ళీ పాత నిబంధన పాఠం, ఇట్లా పెడతా ఉంటారు.
కీర్తనల గ్రంథ పాఠం. దీని ద్వారా జరిగేది ఏంటంటే ఈ పాఠాలన్నీ పెట్టుకొని ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ ప్రజెంట్ చేయాలి. ఇండిపెండెంట్ సంఘాలకు ఆల్మనిక్ లేదు, పాడలేదు. ఇక ఆయనకి ఏది తోస్తే అది చెప్తా పోతాడు. ఏది తోస్తే అది. 5 yearsలో మెయిన్ లైన్ చర్చెస్లో బైబిల్ రొటేట్ అవుతుంది. బైబిల్ కంప్లీట్ చేసేస్తారు. ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏది నడిపి వచ్చిందని వాళ్ళు భావించేస్తారు, అదే చెప్పేస్తారు. దే డోంట్ కవర్ టోటల్ బైబిల్. కానీ ఇన్స్పైర్డ్ ప్రీచర్స్ కొంతమంది కొంత పీరియడ్ పెట్టుకొని కొన్ని బుక్స్ వైజ్ ధ్యానం చేస్తారు ఆదివారం పూట. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు బాప్టిస్ట్ చర్చిలో. బాప్టిస్ట్ వాళ్ళు కూడా ఆల్మోనిక్ లేదు, సిఎస్ఐ లూథరన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆల్మోనిక్. బాప్టిస్ట్ చర్చిలో ఒక ఆయన రూతు గ్రంథం మీద సంవత్సరం ప్రసంగం చేశాడు. మరి మిగతా గ్రంథాలు ఎప్పుడు చెబుతాడు? ఆయన ప్రజ్ఞ పాట వాళ్ళకు సరిపోతుంది. దే మస్ట్ లెర్న్ ద స్క్రిప్చర్స్. క్రిస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రం. సొటేరియాలజీ, రక్షణ గురించిన శాస్త్రం. హెమర్షియాలజీ, పాపాన్ని గురించిన శాస్త్రం. ఇవన్నీ తెలియాలి. ఏంజలాలజీ, దేవదూతల గురించిన శాస్త్రం. ఏమీ తెలియదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు క్రైస్తవుడు ఏం తెలుసా అంటే ప్రార్థన చేయాలండి, అది అందరికీ తెలిసింది. ప్రార్థన చేయాలండి, బైబిల్ చదవాలండి. ఇట్స్ అ బేసిక్. ఇట్స్ వెరీ బేసిక్, వెరీ 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 బేసిక్. ఇవాళ ఎవరు చదువుతున్నారు? బైబిల్ ఆది కాండం మొదలు పెడితే ప్రకటన వరకు ప్రింట్గా మైండ్లో రావాలా. క్యారెక్టర్స్, బైబిల్ క్యారెక్టర్స్ స్టడీ చేయాలా. సువార్తలో ఉన్న మిరకిల్స్, పారబుల్స్ అన్నీ కూడా కంటది రావాలా. డిస్క్రిప్షన్స్ రావాలా. ఏమండి, చదువుకున్న వాళ్ళు పరీక్షలు రాయటం తెలుసు కదా. ఎన్నడైనా బైబిల్లో ఒక వ్యాసం రాశారా కూర్చొని? కొరింథియన్స్ ఫెయిల్డ్ ఇన్ లెర్నింగ్. ఈ సమస్యలన్నీ వచ్చేది ఎక్కడో తెలుసా? ప్రాపర్ లెర్నింగ్ లేకపోతే వస్తాయి. ప్రాపర్ లెర్నింగ్ లేకపోతే ఇట్లాంటి ఈ చిన్న చిన్న బలహీనతలన్నీ ఎంటర్ అవుతూ ఉంటాయి. సహోదరుడు, సహోదరి, మీరు లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులు అతిక్రమించకూడదని నేర్చుకోండి. అసలు నీకు లేఖనం తెలిస్తే కదా అతిక్రమించకూడదని తెలుసు. రూల్స్ తెలియాలా. డ్రైవర్కి ట్రాఫిక్ రూల్స్ తెలియాలా, లేకపోతే అతిక్రమిస్తూనే ఉంటాడు. ఒక దినాన హైదరాబాద్లో నేను కారు నడుపుతున్నాను. జస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయ్యాను. జస్ట్ కొంచెం అండి, ఎంతో కాదు, ఒక 1 or 2 meters సింపుల్. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయినందుకు దానివల్ల ఎవ్వరికి నష్టం రాలా. వెంటనే పోలీస్ మ్యాన్ వచ్చి నాకు ఫైన్ రాశాడు. ఎవరికి ప్రమాదం జరగల, నాకు ప్రమాదం జరగల, మరి నాకు ఫైన్ ఎందుకు? వాడు చెప్పింది ఏంటంటే, నీకు ప్రమాదం ఇకపై జరగకుండా, ఇతరులకు ప్రమాదం జరగకుండా. ఇప్పుడంటే ఏం జరగల, సరే సంతోషం, కానీ ఈ ట్రాఫిక్ రూల్ను వైలేట్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వైలేట్ చేయకపోతే ప్రమాదం జరగదు. చాలామంది అనుకుంటారు, ఈ తప్పు చేశాం ఏమీ కాలేదు, ఈ పాపం చేశాం ఏమీ అవ్వలేదుగా, సో ఐఎమ్ లైసెన్స్డ్ టు డూ ద సిన్ అనుకుంటారు. గాడ్స్ గ్రేస్, ఏం కాకుండా నువ్వు ఇంకా ఉన్నావు అని అంటే ఇట్స్ ఆల్ ద గాడ్స్ గ్రేస్. బట్ సిన్ రిపెల్స్ అండ్
ఇట్ వర్క్. ఆ పాపం దాని పని అది చేసేస్తుంది సహోదరుడా, సహోదరి. కనుక ఈ మాటలు చెబుతున్నప్పుడు పౌలు గారు చెప్పింది ఏమిటంటే, మీరు ఆధ్యాత్మికంగా వైఫల్యములు ఉన్నారు, సరే వాడిని మీరు ఇంకా తీర్పు తీరుస్తూ అసూయ ద్వేషాలతో నిండి లోకంలో ఉన్నట్టుగానే ఉన్నారు. యువర్ ఎ క్రిస్టియన్, యూ మస్ట్ షో యువర్ ట్రాన్స్ఫర్మేషన్. నీ రూపాంతరం వెలుపటికి రావాలి బాబు, రాకపోతే ఎట్లా? కనుక ఒకరినొకరు కంపేర్ చేసుకుని మేము గొప్పవాళ్ళు అనుకోండి. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, బుద్ధి చెప్పడానికి రాస్తున్నాను అన్నాడు. ఏ తండ్రి తన కుమారుడు సిగ్గుపడాలని అనుకోడు, సిగ్గుపడకుండా ఉండడానికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ ఆల్సో. ఒక ఆధ్యాత్మిక తండ్రి కూడా వారు వాక్యంతో బలవంతులు కావాలని కోరుతాడు తప్ప లోకంతో దాస్యంలో వెళ్ళాలని ఎవరు కోరరు. అందుకే దేవుని రాజ్యం శక్తితో ఉంది, బలముతో ఉంది, సమాధానంతో ఉంది. దేవుని రాజ్యం సమాధానం లేనివాడు దేవుని రాజ్యంలో ఉన్నానని చెప్పకూడదు. అందుకనే నీ కోపం సాయంకాలం కల్లా ముగిసిపోవాలన్నాడు. యు షుడ్ నాట్ గో టు బెడ్. నువ్వు పడకకి వెళ్ళకూడదు సమాధానం లేకుండా, అది చెప్పమన్నాడు. సహోదరుని క్షమించలేనప్పుడే అసమాధానం కొనసాగుతుంది. సహోదరుని క్షమిస్తే సమాధానం దానంతట అది వస్తుంది. ఫర్గివ్ యువర్ బ్రదర్. నీ సహోదరుని క్షమించు, నిందించద్దు. నీ సహోదరుని తోలనాడవద్దు, ప్రేమించు. తీర్పు తీర్చవద్దు. తర్వాత మరొక మాట నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఇన్ చర్చ్. తండ్రి కుమారుల సంబంధంతో సంఘములో కూడా ఈ ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఎందుకు పోల్చారు? టు ఇండికేట్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యతలు జ్ఞప్తికి తేటానికి ఈ రిలేషన్షిప్ వాడాడు దేవుడు. ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్ చేయాల్సి ఉన్నవి, సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ సన్ హ్యాస్ టు కంప్లీట్. కనుక కుమారుడిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? తండ్రిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? లోకపరంగా ఇట్లా ఉన్నవి, ఆధ్యాత్మిక పరంగా కూడాను నీ యొక్క జీవితంలో నీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తెరగాలి. అందుకంటాడు, మీకు అనేక మంది బోధకులున్న తండ్రి ఒక్కడే. కనుక ప్రభువులోనికి నిన్ను నడిపించిన వ్యక్తికి నీవిచ్చే ప్రాధాన్యత, నీవు వెంబడించేటువంటి విధానం, వాటిని పరీక్షించుకోవాలి. అందుకే అంటాడు, నమ్మకమైన నా కుమారుడు, నాకు ప్రియమైనటువంటి వాడు ప్రభువులో తిమోతి, అతన్ని నేను పంపుతున్నాను. నేను నడుచుకునే విధం అతడు మీకు నడిచి చూపిస్తాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, తిమోతి నన్ను పోలి నడుచుకుంటున్నాడు. అల్టిమేట్గా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? క్రీస్తును. మనవారు పోలి నడుచుకోవాలి, పౌలు కాదు, క్రీస్తును పోలి నడుచుకోవటం పౌలు దగ్గర నేర్చుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకునుట పౌలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. పౌలు దగ్గర ఏమైనా మనం నేర్చుకోవాల్సింది ఉందంటే ఒకటే ఉంది, ఏంటంటే క్రీస్తును పోలి జీవించటం. క్రీస్తును పోలి జీవించటం, అది మనం నేర్చుకోవాలి.
తిమోతిని పంపిస్తే తిమోతి ఏం చేస్తాడట, ప్రతి సంఘంలో ప్రతి స్థలంలో నన్ను మీకు జ్ఞాపకం చేస్తాడు, నేను నడుచుకున్న విధం మీకు జ్ఞాపకం చేస్తాడు. యువర్ టెస్టిమనీ, యువర్ లైఫ్ షుడ్ ఇంపాక్ట్ అదర్స్. లైక్ పావులు వలె మన జీవితాలు ఇతరులను ఇంపాక్ట్ చేయాలి, ప్రభావితం చేయాలి. సహోదరుడా, సహోదరు, నీవు నమ్మకస్తుడుకుంటే నమ్మకమైన వారిని వెంబడి ఉంటారు. నువ్వు ఎన్నడూ అపనమ్మకస్తుడుగా ఉండవద్దు. పౌలు తనను తాను దీనునిగా ఎంచుకున్నట్లు మనం దీనత్వంతో ఉండాలి. పౌలు సంఘాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, నేనే మనసుతో రావాలి నీ దగ్గరికి? ప్రేమతో రావాలా? సాత్వికంతో రావాలా? వద్దా? బెత్తంతో రావాలా? మీరు ఏది కోరుకుంటారు? చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ మనకి అప్ చెప్పాడు పౌలు గారు. వాట్ డు యూ విష్? వాట్ డూ యూ విష్? షల్ ఐ కమ్ టు యూ విత్ ఎ రాడ్ ఆర్ విత్ లవ్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్ ఆర్ విత్ స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్? సాత్వికమైన మనసుతో నీ ఎదుగు రావాలా? ప్రేమతో రావాలా? లేక బెత్తము తీసుకుని రావాలా? యు నీడ్స్ ద కరెక్షన్. నీవు దిద్దుబాటు అవసరమై ఉన్నావు. నీకు దేవుని వాక్యం చెబుతున్నది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అవసరము సహోదరుడా, సహోదరి. ప్రభువు ప్రతి వ్యక్తిని క్రమపరుస్తున్నాడు, దిద్దుబాటు చేస్తున్నాడు. సంఘములో ఉన్నాం కదా, నాయకత్వంలో ఉన్నాం కదా, ఐ డోంట్ నీడ్ ఎనీ కరెక్షన్, నాకేమి దిద్దుబాటు అక్కర్లేదని నువ్వు అనుకుంటే పొరపాటు. యూ నీడ్ ఆల్వేస్ ఎ కరెక్షన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని లేఖనం చొప్పున నీకు దిద్దుబాటు అవసరము. పౌలు తన యొక్క ఆధ్యాత్మిక పిల్లలుగా వీరిని మాట్లాడుతూ చెబుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. 4వ అధ్యాయంలో నిన్నటి దినమున మనం ధ్యానించిన మాటలని నేను మరలా ఇంకొద్దిగా వివరణ ఇస్తున్నాను. ఎవరికి వాడే విమర్శించుకుంటే ఎవరి దోషం వారికి కనపడదు కనుక అది చాలా అల్పమైనటువంటిది. చూడండి, నేను ఇంకొకటి చేత విమర్శింపబడను. ఐ డోంట్ లైక్ టు బి క్రిటిసైజ్డ్ దో ఇట్ ఈస్ యూజ్లెస్. వాళ్ళను విమర్శించినా ఐ డోంట్ కేర్. అటువంటి అప్పుడు నేనేం చేయాలా? నాకు దోషం కనపట్టలేదు కదా అని చెప్పి నేను నీతిమంతుడని అనుకోవాలా? ఈ పాయింట్ కూడా మనం ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో మన హృదయం మన మీద నిందారోపణ చేయటం లేదు కాబట్టి మనం గొప్పవాళ్ళమా? కాబట్టి మనం నీతిమంతులమా? నేను యోబు గ్రంథం ధ్యానం చేసిన తర్వాత నా యాటిట్యూడ్లో చాలా మార్పులు తెచ్చుకున్నాను. నా అవగాహనలో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే యోబు కూడా తాను నీతిమంతుడిని అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోయి చివరికి బూడిదలో పడి పశ్చాత్తాపంతో నేను కొట్టుకులాడుతున్నాను ప్రభువా అని అన్నాడు. అర్థమైందండి? నా దృష్టికి ఏది మంచిది అనుకున్నా కూడా దేవుడే నిజమైన మంచి, నేను ఎప్పటికీ పాపిగానే స్థిరపరచబడతాను. కాబట్టి వెలిచూపు చేత కాక అన్నాడు. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెలిచూపు వలన కాదు, కనిపిస్తున్న వాటిని ఆధారం చేసుకొని యేసుని వెంబడిస్తున్నావా, లేక కనపడని క్రీస్తునందు విశ్వాసము నిన్ను ముందుకు నడిపిస్తుందా? వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ రియాలిటీ? ఏమిటి వాస్తవం, సత్యమేమిటి?
Be careful, my friends. Live in reality. Live a practical Christian life. క్రైస్తవ జీవితం ప్రభువు నాకు ప్రియమైనదిగా జీవించాల్సిందే. ఈ సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తూ నీకు మనవి చేస్తున్నాను. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే దిద్దుబాటు కార్యక్రమం. నీలో అహంకారం, నీలో ఇంకా ద్వేషం, నీలో ఇంకా అసూయ, నీలో సహోదరుని ప్రేమింపని గుణము, నీకు నీవే ఇచ్చించుకునే గుణము, సమస్తం నాకే తెలుసు అనేటువంటి అసహ్యమైన గుణము, ఇవి నిన్ను వీడిపోవాలి. లేకపోతే నిన్ను బెత్తంతో రావాలా, నువ్వు సరవుతావా అని అడుగుతున్నాడు పౌలు గారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరు సహోదరు, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం, మా సహకారి ఏసే పరిష్కారంలో సహోదరుడు బోధుల మహేంద్రనాథ్ గారు 10 సంవత్సరాలుగా రికార్డింగ్స్ పరిచర్య చేస్తున్నారు. ఈ దినం రాజ్యలక్ష్మి గారితో వారి వివాహం జరిగినది పోతునూరు గ్రామంలో. కనుక దేవుడు ఈ నవదంపతులు బోధుల మహేంద్రనాథ్ రాజ్యలక్ష్మి గారిని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు బోధుల పూర్ణచంద్రరావు గారు, ప్రభావతి గారు, తమ్ముడు లింగాల శ్రీనివాసరావు, సత్యవతి, ఈ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసి వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మహేంద్రని మీరు ఆశీర్వదించి రాజ్యలక్ష్మిని భాగస్వామికి ఇచ్చారు. వారిద్దరి మధ్య మీరుండండి నాయన. ప్రభు మీచే అతుక్కబడినటువంటి వారిగా ఏక తాత్పర్యంతో, ఏక మనసుతో, బిబ్లికల్ వాల్యూస్తో బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. ఇరుపక్షాల తల్లిదండ్రులను, కుటుంబాలను, సహోదరులు, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రభు ఈ సమయంలో వాక్యం విన్నవారు దిద్దుబాటుకి ఇష్టపట్టుకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.